భాగ్యనగరానికి ప్రాణమిచ్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు గుర్తుగా ఖైరతాబాద్ జంక్షన్ లో నమూనాలు ఏర్పాటు చేశారు. అయితే సుందరీకరణ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వాటి నిర్వహణ, పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు కేవలం రూపకల్పనలో దృష్టి పెట్టి దీర్ఘకాలిక నిర్వహణను గాలికొదిలేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఖైరతాబాద్ చౌరస్తాలో నగర చారిత్రక వారసత్వం గురించి చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేసిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నమూనాలు ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన అధికారులు వీటి నిర్మాణం కోసం ఇప్పుడు వీటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే నేమ్ బోర్డులు కూడా చెల్లా చెదరైపోయాయి. మొత్తం కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో కూడా చుట్టుపక్కలంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా చెట్లు కూడా పెరిగిపోయాయి. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి స్టార్టింగ్లో కూడా. కానీ ఇప్పుడైతే ఇవి సరైన పర్యవేక్షణ లేక కూడా రూపురేఖలు అయితే కోల్పోతున్నాయి. జలాశయాల నమూనాలపై పెయింటింగ్ అంతా ఊడిపోయి సిమెంట్ పెచ్చులు కూడా ఊడుతున్నాయి. ఫౌంటైన్లు కూడా పనిచేయడం లేదు. చుట్టుపక్కలంతా కూడా పిచ్చి మొక్కలు మొలవడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రంగా మారింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ సుందరీకరణ ప్రాజెక్టులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే ఈ జంక్షన్ దగ్గర ఉన్న ఈ నమూనాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కూడా, వాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నగరవాసులు కూడా కోరుతున్నారు. నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా చేసిన ఈ ప్రయత్నం మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా కేవలం ఒక శిథిల నిర్మాణంలో కూడా మిగిలిపోవడం అయితే విచారకరమని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతనే మనకైతే కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. అంతా కూడా అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఇంత దారుణంగా ఇవి మారిపోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఈ ఖైరతాబాద్ చౌరస్తా కూడా మొత్తం రద్దీగా ఉంటుంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నమూనాలను అయితే ఏర్పాటు చేసింది. నగర చరిత్రను, అదేవిధంగా ఇంజనీరింగ్ అద్భుతాలను కూడా చాటి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా నిర్వహణ లేక కూడా పాడైపోయిన నమూనాలు బాగు చేయడానికి బదులు అధికారులు వాటిని పచ్చని చెట్లతో కప్పేశారు అన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. చారిత్రక వివరాలను తెలిపే బోర్డులు కూడా వెలవెలబోతున్నాయి. పరిసర ప్రాంతాల్లో కూడా చెత్తా చెదారం పేరుకుపోయి కూడా సుందరీకరణ కాస్త మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ నమూనాలను తిరిగి పునరుద్ధరించాలని కూడా ఇక్కడ నగరవాసులు, స్థానికులు కోరుతున్నారు. జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.